న్యూస్ చూస్తున్నాం. గొర్రెల పంపిణీ స్కామ్ లో ఏసీబీ ఈడీ దూకుడు పెంచింది. రెండు సంస్థల దూకుడుతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఈ స్కామ్లో 700 కోట్లకు పైన స్కామ్ జరిగినట్లు గుర్తించారు. తాజాగా గొర్రెల పంపిణీలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ ఒప్పేసుకున్నారు. ఒక్క గొర్రె అమ్ముకుంటే ఈడీ ఎంటర్ అయిందన్నారు. అదే గుజరాత్లో నీట్ ఎగ్జామ్ పేపర్లు అమ్ముకుంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదని ప్రశ్నించారు. ఏది ఏమైనా గొర్రెల స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ నేతలే అంగీకరించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. సుమన్ వ్యాఖ్యలతో గులాబీ నేతలు గుబులు పట్టుకుంది. అమ్ముడు పోయినాయి అని చెప్పి వివరాలు బయటకు వచ్చి కొన్ని అరెస్టులు జరిగిన తర్వాత నేషనల్ మీడియాలో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వార్తా కథనాలు వచ్చిన తర్వాత కూడా ఈడీ ఎందుకు ఎంటర్ అవుతలే, ఇది ఈడీకి ఎందుకు కనబడతలే, ఇక్కడ ఒక గొర్రె అమ్ముకుంటే కనబడ్డటువంటి సందర్భంలో ఈడీకి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మరి అక్కడ 30-40 లక్షలకు ఒక పేపర్ అమ్ముకుంటే ఈడీ ఎందుకు ఎంటర్ అవుతలే, నీట్ పేపర్లు బీహార్ గుజరాత్లో అమ్ముడు పోయినాయి అని చెప్పి వివరాలు బయటకు వచ్చి కొన్ని అరెస్టులు జరిగిన తర్వాత నేషనల్ మీడియాలో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వార్తా కథనాలు వచ్చిన తర్వాత కూడా ఈడీ ఎందుకు ఎంటర్ అవుతలే, ఇది ఈడీకి ఎందుకు కనబడతలే, ఇక్కడ ఒక గొర్రె అమ్ముకుంటే కనబడ్డటువంటి సందర్భంలో ఈడీకి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మరి అక్కడ 30-40 లక్షలకు ఒక పేపర్ అమ్ముకుంటే ఈడీ ఎందుకు ఎంటర్ అవుతలే. నీట్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇప్పటికీ గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎన్నో అవకతవకలు చేసింది అంటూ కూడా ఆరోపించింది. ఇలాంటి టైంలో ఇప్పుడు బీఆర్ఎస్ నేత స్కామ్ జరిగింది అంటూ కూడా ఒప్పుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి సైదులు? ప్రసన్న, ఈరోజు తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ బాల్కా సుమన్ నోరు జారాడు. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ పై లీకేజ్ వ్యవహారం సంబంధించి మాట్లాడుతున్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదు, తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల స్కామ్ జరిగిందని చెప్పేసి మేము ఒక గొర్రెను నమ్ముకుంటే ఈడీ కేసు నమోదు చేసిందని చెప్పేసి తను నోరు జారారు. తను చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే జరిగిన స్కామ్ ఏదైతే ఉందో ఇప్పటికే 700 కోట్ల రూపాయల వరకు కూడా చేతులు మారాయని చెప్పేసి కూడా ఈడీ గుర్తించింది. సో ఇక ఖచ్చితంగా బాల్కా సుమన్ కూడా ఒక గొర్రె నమ్ముకుంటే కేసు నమోదు చేసిందని చెప్పేసి తను మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా స్కామ్ జరిగింది కాబట్టి బాల్కా సుమన్ ఆ విధంగా మాట్లాడాడని చెప్పేసి, నోరు జారాడని చెప్పేసి కూడా ఇప్పుడు అందరు బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇటు బాల్కా సుమన్ మాత్రం కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో నీటి పరీక్ష పేపర్ పై తను మాట్లాడుతూ ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అటు బీహార్ కానీ, రాజస్థాన్ కానీ ఆయా రాష్ట్రాలలో పేపర్ లీకేజ్ అయింది. ఇంతవరకు అక్కడ ఈడీ ఎందుకు ఎంట్రీ కేసు నమోదు చేయడం లేదు, ఒక్కొక్క పేపర్ 30 నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా అమ్ముకున్నారు. సో ఎందుకు కేసు నమోదు చేయడం లేదు, కానీ మా దగ్గర మాత్రం గొర్రెల స్కామ్ జరిగిందని, మీ మీద ఒక గొర్రెను అమ్ముకుంటే దానిపై కేసు నమోదు చేసింది, 700 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పేసి కూడా అంటున్నది. దీనిపై ఇప్పటికే కేసు రన్ అవుతున్నదని చెప్పేసి కూడా తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా బాల్కా సుమన్ వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ లో పెద్ద దుమారాన్ని రేపాయని చెప్పవచ్చు. సో ఇక చూడాలి మరి, ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఎలాంటి స్కామ్, గొర్రెల స్కామ్ కి సంబంధించి ఎక్కడ కూడా అవినీతి జరగలేదని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ నేతలు, కీలక నేతలు ఎవరైతున్నారో వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ బాల్కా సుమన్ మాత్రము ఒక గొర్రెను అమ్ముకుంటే తప్పేముంది, కానీ ఈడీ ఇక్కడికి ఎంట్రీ కేసు నమోదు చేసిందని చెప్పేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో ఇప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో కూడా దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ప్రసన్న.